లేదు. దయచేసి నా మాట విని వచ్చి ఆ పెళ్లి ఆపు. నువ్వు ఒక్కదానివే ఆ పని చేయగలవు. అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను ఆపలేను. నేనెందుకు ఆపాలి? ఏ హక్కుతో ఆపాలి? ఖుషీకి నందిని అమ్మగా రావటం ఇష్టం లేదు. తను అమ్మగా కోరుకునేది నిన్నే రాధా. కానీ నన్ను శ్యామ్ గారు భారీగా కోరుకోవడం లేదుగా. శ్యామ్ మనసుని చెడగొట్టింది సునంద వాళ్ళే అన్న విషయం నీకు తెలుసు కదా రాధా. కారణం ఏదైనా కావచ్చు. నేను ఆయన జీవితంలోకి రావడం శ్యామ్ గారికి ఇష్టం లేదు. అలాంటప్పుడు నేను వచ్చి పెళ్లి ఆపి ఏం చేయాలి? ఆయనకి నా మీద కసి పెరగడం తప్ప నేను పెళ్లి ఆపడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? పెళ్లి జరిగితే కనీసం నందిని అయినా సంతోషంగా ఉంటుంది. కానీ శ్యామ్ జీవితం నాశనం అయిపోతుంది. సునంద వాళ్ళ స్వార్థం కేవలం నీ జీవితాన్నే కాదు రాధా, సత్య జీవితాన్ని కూడా బలి తీసుకుంది. ఏంటనే మీరనేది? సత్య ఎలా చనిపోయిందో నీకు తెలుసా? ఆహా, లేదు, నేనెప్పుడు అడగలేదు. నువ్వు ఇంకా దాంతో మాట్లాడుతున్నావా? సత్య, ప్రామిస్, నాకు ఈ మెసేజ్కి ఏ సంబంధం లేదు. ట్రస్ట్ మీ. సత్యని మన ప్లాన్ ప్రకారం వదిలించుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది శ్యామ్? ఆ మెసేజ్లు పంపించి సత్యలో అనుమానం పెంచింది సునంద వాళ్ళే. రక్త సంబంధం పేరుతో శ్యామ్ పంచన చేరి నయవంచన చేశారు. పసిపిల్ల భవిష్యత్తు ఏమవుతుందని కూడా ఆలోచించకుండా శ్యాముని ఒంటరి వాణ్ణి చేశారు. ఇదంతా చేసింది శ్యామ్ మీద ప్రేమతో కాదు, శ్యామ్ సంపాదించిన ఆస్తి మీద ఆశతో. నందిని ఇప్పుడు శ్యామ్కి భార్య అయ్యింది అంటే ఖుషీ జీవితం అన్యాయం అయిపోతుంది. శ్యామ్ పరిస్థితి అల్లకల్లోలం అవుతుంది. సునంద వాళ్ళ కుతంత్రం గురించి తెలియక శ్యామ్ వాళ్ళ ఉచ్చులో పడ్డాడు. ఇప్పుడు శ్యాముని కాపాడగలిగేది నువ్వే రాధా. ఇదంతా నాకు చెప్పే బదులు శ్యామ్ గారికి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. నేను చెప్పేది నిజమని నిరూపించడానికి నా దగ్గర ఏ ఆధారం లేదు. కాబట్టి శ్యామ్ నా మాట నమ్మకుండా సునంద ఏదో ఒక మాయ చేసి పెళ్లి జరిగేలా చేస్తుంది. నేను పెళ్లి ఆపుతానన్న భయంతో నన్ను ఇంట్లోనే కట్టిపడేసి వెళ్ళింది. ఎలాగోలా తప్పించుకుని నీ దగ్గరికొచ్చాను. ఇప్పుడు ఆ పెళ్లి ఆపే శక్తి నీకు మాత్రమే ఉంది. శ్యామ్ ఖుషీల జీవితం బాగుండాలి అంటే, సునంద బారిన పడకుండా వాళ్ళని కాపాడాలి అంటే శ్యామ్కు భారీగా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. సునంద వేసే ఎత్తుల్ని తట్టుకుని శ్యామ్కి ఖుషీకి నువ్వు రక్షణ కవచంలో ఉండగలవనే నమ్మకంతోనే అడుగుతున్నాను. శ్యామ్కి భారీగా నీ స్థానాన్ని నువ్వు సొంతం చేసుకోరాదా? సరే అన్నయ్య, ఇక నేను చూసుకుంటాను.